ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ అందరికి. ముందుగా గురువందనం చేసుకుందాము. ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే అవతార్ బాబాజీ గారికి, గౌతమ బుద్ధుడికి, శ్రీకృష్ణ పరమాత్మకు, మహాదేవుడికి, పత్రి సార్కి, వంశ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ఈ జూమ్ నిర్వహిస్తున్న తోటి మాస్టర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా సద్గురు మూమెంట్ లో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం తులసి దళం వాయిస్ ఓకేనా మేడం? తులసి దళంలో మనకు పత్రి సారు కొంతమంది ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల గురించి చెప్పారు. అవి కొందరు గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. జేన్ రాబర్ట్స్ సేత్ అంటే సేత్ మాస్టర్. ఇతను మనకు భౌతిక శాస్త్రంలో ఓకేనా, ఇంకా కొంచెం మధ్యకి రండి మేడం. ఫోన్ జరపండి లేకపోతే. ఓకేనా. ఇప్పుడు ఇంకొంచెం ముందుగా మీరు మీ రైట్ సైడ్కి రావాలి కొంచెం. ఆ, ఇక్కడ లైట్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? వేరే వాళ్ళ వేస్తున్నాయి. స్టార్ట్ చేయండి. ఓకే జేన్ రాబర్ట్స్ సేత్ మాస్టర్ గురించి చెప్పారు. ఆధునిక భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్ ఎలాంటి వారో ఇక్కడ మన స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు ఇతను అని చెప్పాడు అన్నట్టు. అయితే సేతు గురించి ఎలా తెలిసింది, ఎలా వచ్చిందంటే జేన్ రాబర్ట్స్ మరి రాబర్ట్స్ ఎఫ్ బర్ట్స్ అని వీళ్ళిద్దరు ఆధ్యాత్మిక దంపతులు అన్నట్టు. అంటే వీళ్ళిద్దరు ద్వారానే సేతు విజ్ఞానం అనేది బయటకు వచ్చింది. ఇవి అంటే సేత్ జ్ఞానం అంటే ఒక ఆకాశ గంగ ఎలానో ఆకాశంలోంచి గంగ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కదా, అదే విధంగా సేతు జ్ఞానం కూడా అలా అని చెప్పారన్నట్టు. ఈ సేతు జ్ఞానం గురించి పత్రిసారి ఇచ్చిన బిరుదు. అంటే ఇతను ఒక ఊర్ధ్వలోక పూర్ణాత్మ, ఒకనొక ఊర్ధ్వలోక పూర్ణాత్మ. అంటే మనకు తెలుసు కదా, అంటే పూర్ణాత్మలు ఒక్కరు కాదు కదా, పరమాత్మను సృష్టించిన పూర్ణాత్మలు ఎంతో మంది ఉంటారు. అందులో ఒకరు జేన్ రాబర్ట్స్, సేత్ గారు. సేత్ ఇది జేన్ రాబర్ట్స్ అనే మహిళ. ఈవిడ ద్వారా ఛానలింగ్ లో అంటే 1965 నుంచి 85 వరకు కూడా ఆ ఛానలింగ్ అంటే అందరికీ తెలుసు అనుకుంటాను. మనం టెలిపతి అంటేనేమో ఆలోచనల ద్వారా, అంటే వాళ్ళ ఆలోచనలు మన మెదడులో ప్రవేశపెడతారు. ఇక్కడ ఛానలింగ్ అంటే కొంచెం సేపు, అంటే స్వల్పకాలిక పరకాయ ప్రవేశం. అంటే సేత్ మాస్టర్ ఆవిడలో ఛానలింగ్ చేసి రాయించారు అన్నట్టు. తన జ్ఞానాన్ని అంతా భూలోకానికి అందించాలని చెప్పి ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా ఆవిడ చేత రాయించాడు. అయితే ఈ సేతు పుస్తకాలు ఏంటి మరి తెలుగులో లేవు, అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఒకటి అంటే ఒక్కటి మాత్రం అవిదిత యథార్థం అన్న పేరిట ఒక చిన్న పుస్తకం మటుకే వచ్చిందంట. ఇంకా అంటే భవిష్యత్తులో ఇంకా ఆయన పుస్తకాలన్నీ కూడా మన దేశ భాషలన్నింటిలో కూడా, అంటే ఒక తెలుగు భాషే కాకుండా ఏ దేశంలో ఏ భాష వాడతారో దేశ భాషలన్నింటిలో కూడా
అనువాదం కావాలని కలలు కంటున్నాను అని పత్రి సార్ ఉద్దేశం చెప్పారన్నట్టు. అయితే ఇప్పుడు జ్ఞానం తెలుసుకోవాలంటే మాత్రం ఇంకా ఇంగ్లీషు వచ్చిన వాళ్ళని ఆశ్రయించాలి. అయితే చెప్పిందే ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న అత్యంత అసాధారణమైన పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రకాశం. ఏం చెప్పడం, నీ వాస్తవానికి నువ్వే కర్తవని చెప్పారు కదంటే దాన్ని ఇప్పుడు మనం కూడా ఆ తెలుసుకుంటూ ఉన్నాం అనుభవించి. అంటే ఏవైతే మన గత జన్మల కారణంగానే జన్మ తీసుకున్నామని తెలుసుకున్నాం కదంటే అన్ని ప్రతిదీ కూడా వాటి ఆధారంగానే మన జీవితంలో వస్తుందనేది. అదేవిధంగా లిండా గుడ్మాన్ మహాయోగిని, అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అంటే తను మొన్ననే అంటే 300 సంవత్సరాల క్రితము తన భౌతిక శరీరాన్ని త్యజించిందన్నట్టు. అయితే ఈమె రాసిన పుస్తకం ఏంటి అంటే స్టార్ సైన్స్ అని, అంటే స్పిరిచువల్ సైన్స్ గురించి మొత్తం ఉందంట. సర్వస్వం ఉన్న ఒకానొక సాటి లేని చక్కటి పుస్తకం అని చెప్తారు. మెదడు అన్నది మాంస శరీరానికి సంబంధించింది, దివ్య చక్షువు అన్నది సూక్ష్మ శరీరానికి సంబంధించింది. మనస్సు మెదడుకు మూలం, అంశాత్మ దివ్య చక్షువుకి మూలం, అన్నింటికి మూలం పూర్ణాత్మ. అంటే చూడండి, అంటే మనం సూక్ష్మ శరీరానికి సంబంధించింది అంటే మరి భౌతిక శరీరము వదిలినప్పుడు ఏముంటుంది, మరి ఆత్మ ఉంటుంది కదా, అంశాత్మ. అందుకే అంశాత్మనే దివ్య చక్షువుకి మూలం అని చెప్తున్నారు. అంటే దీనికైనా దానికి అన్నిటికీ మూలం పూర్ణాత్మ. ఈ మనసుకు కానీ మన దివ్య చక్షుకు కానీ అన్నిటికి కూడా మూలం పూర్ణాత్మనే. ధ్యానం ద్వారా, అంటే ధ్యానం చేస్తూ ఉంటే దీని గురించి తప్పకుండా తెలుసుకోవచ్చు, స్వానుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అప్పుడు మనం కూడా ఈ లిండా గుడ్మాన్ అంతటి శాస్త్రవేత్తలం అవుతాము అని చెప్తున్నాం. అదే విధంగా జీసస్ ఏమంటాడంటే, నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి, మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో అదే విధంగా మీకు ఇతరులచే జరగబడుతుంది. అంటే మరి మనం పరమాత్మ సృష్టించింది ఒక, అంటే మళ్ళీ ఏం చెప్పుకుంటాము, బ్రహ్మ సృష్టించాడంటాం. మరి తర్వాత కూడా అందరూ చాలా మంది ఇప్పుడు అదే అరుంధతి మాత, వశిష్ఠ మహర్షి కూడా ఎన్నో ఆ సూర్యమండలాన్ని సృష్టించారు. అంటే మనం ఒక ప్రపంచాన్ని సృష్టించడమే కాదు ఫ్రెండ్స్, అంటే మన ఆలోచనల ద్వారా మనమే సృష్టించుకుంటున్నాము. మనకు ఏదైతే మనకు ప్రతిబింబిస్తుందో మన జీవితంలో మనమే సృష్టిస్తున్నాము. అదే విధంగా మనం ఇంకొకరికి ఏమి ఇస్తాము, ఇంకొకరికి బాధనిస్తే మనకు బాధనే వస్తుంది, ఇంకొకరిని మనం తిడితే మళ్ళీ మనకి, అంటే మనకు అందుకే ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇవ్వాలి, ఇంకొకరిని ప్రశంసించాలని చెప్పేది అందుకే అన్నట్టు. అందుకే మన ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ప్రతిదీ దివ్యత్వానికి సంబంధించిన ఉద్దేశాలు పెట్టుకొని మన లోపల వాటిని మనం ప్రసరింపజేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్ గా దివ్యత్వం అనేది చేరుతుంది. ఎప్పుడైతే మీకు దివ్య దృష్టి లభిస్తుందో అప్పుడు మీ సూక్ష్మ శరీరాది సముదాయం అంతా తేజోమయం అవుతుంది. అంటే ఎప్పుడైతే మనకు దివ్య దృష్టి, అంటే ఇప్పుడు థర్డ్ ఐ అని చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు ఇంకా సూక్ష్మ శరీరాది సముదాయం, అంటే లోపల ఇప్పుడు భౌతిక శరీరం కాక ఇంకా మొత్తం 7 శరీరాలు ఉంటాయని చెప్పుకుంటాం కదా, ఆ లోపల శరీరాలన్నీ కూడా తేజోమయం అవుతాయి. ఈ ప్రపంచంలోని సంపదల కోసం ఆరాటపడవద్దు, వాస్తవానికి ఊర్ధ్వలోకాల సంపదలను ప్రయత్నించాలి. జీసస్ ఏమంటున్నారు, మనము ఇక్కడ డబ్బు ఏదైతే సంపదని భావిస్తున్నామో వీటి గురించి పాకులాడవద్దు. అంటే ఊర్ధ్వలోకాల్లో దీనికి డబ్బు గురించి అవసరమే లేదు కదా, డబ్బుతో పని లేదు. అందుకే అక్కడ ఊర్ధ్వలోకాల్లో సంపద ఏందైతే దాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అందుకే జీసస్ చెప్పినట్టే చేద్దాం, యేసు ప్రభువు జీవించినట్టే మనము జీవిద్దాము, ఇంకేమీ వద్దు అంటున్నారు. అదే విధంగా మహమ్మద్, మిమ్మల్ని భూమి నుంచి మొక్కల్లాగా పైకి రావాలి అని అల్లా చేశాడు, ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు, కొత్తగా మరోసారి పైకి తీసుకువస్తాడు. అంటే విత్తనం వేస్తే మొక్కలాగా, చిన్న మొక్కలాగా ఎదిగి తర్వాత వృక్షంలాగా మారుతుంది కదా, అదే విధంగా మనము జన్మ తీసుకున్నప్పటి నుంచి బాల్యం నుంచి మళ్ళా వృద్ధాత్మ వరకు, అంటే స్థితి బాల్యము, యవ్వనము, కౌమారం అని చెప్పుకుంటాం కదా, ప్రౌఢం. అంటే ఈ విధంగా ఎలా అయితే ఎదిగి
మళ్ళీ ఏమైతుంది? మళ్ళీ మనం చనిపోయినప్పుడు ఈ శరీరము మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. అంటే కలిసిపోయి మళ్ళీ ఆత్మ అనేది ఉంది. మళ్ళీ జన్మ తీసుకుంటుంది. అంటే ఒక భూమి నుంచి మొక్కల్లాగా పైకొస్తూ ఉన్నాము. మళ్ళీ భూమిలోకే వెళ్తున్నాము. మళ్ళీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ వస్తున్నాము. మనం ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ రావాల్సి ఉంటుంది అనే పునర్జన్మ సిద్ధాంతమే దీని అంతరార్థం. అంటే రా పుట్టడము, చావడము, జననం, మరణం అనేది దీని అంతరార్థం. పునర్జన్మ సిద్ధాంతమే దీని అంతరార్థం. మహమ్మద్ మక్కా పట్టణం సమీపంలో ఉన్న హీరా అనబడే కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు గాబ్రియేల్ అనే హాస్టల్ మాస్టర్ ద్వారా యోగసిద్ధి పొంది అన్ని లోకాలను దర్శించి సత్యాన్నంతటిని ప్రత్యక్షంగా పరిశోధించిన వాడు, విగ్రహారాధనలను తుదముట్టించిన వాడు. అంటే ఇక్కడ మహమ్మద్ అంటే మనము ముస్లిమ్స్ లో ఒక ప్రవక్త. మహమ్మద్ అంటే మన హిందువుల్లో మనం ఎలా అయితే రాముడు, కృష్ణుడు అని చెప్పుకుంటామో అక్కడ కూడా మహమ్మద్ అనే అతను ఆ మక్కా పట్టణం సమీపంలో హీరా అనే కొండ గుహల్లో ధ్యానం చేసేవాడట. అంటే ఇప్పుడు గాబ్రియల్ మాస్టర్ అంటే ఇప్పుడు ఏంజల్స్ దాంట్లో చెప్తూ ఉంటారు కదా, గాబ్రియల్ మాస్టర్ ద్వారా యోగ సిద్ధి పొందాడు అతను మహమ్మద్. అంటే యోగ సిద్ధిని పొందిన తర్వాత అంటే అన్ని లోకాలను దర్శించాడు. సూక్ష్మ లోకాలు, అన్ని లోకాలను దర్శించి సత్యం ఏంటో ప్రత్యక్షంగా పరిశోధించాడు, తెలుసుకున్నాడు తను. ఆ లోకాలన్నీ దర్శించి అనుభవం ద్వారా తెలుసుకొని ఇంకా దాని మీద పరిశోధన చేశాడు. ఇంకా అప్పుడు విగ్రహారాధన అనేది అవసరం లేదు అని విగ్రహారాధనను తుదముట్టించాడు. మహమ్మదు ఓ మహా సంస్కర్త, ఓ మహాప్రవక్త. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలాగా నిర్గుణ పరబ్రహ్మ ప్రాయణులవడమే మన లక్ష్యం. అంటే అతను ఒక మహా సంస్కర్త. అంటే ఇప్పుడు చూడండి ముస్లిమ్స్ దాంట్లో వాళ్ళు ఏంటి నమాజు 4 సమయాల్లో నమాజ్ చేస్తూ ఉంటారు. 4, 5 సార్లు. అంటే విగ్రహాలు పెట్టి విగ్రహాల్ని పూజించడం అనేది చెయ్యరు. అంటే విగ్రహారాధన ద్వారా ఏంటి టైం వేస్ట్ అవుతుంది తప్ప మనం సత్యానికి దగ్గరగా చేరలేము. అంటే అందుకే అతని అడుగుజాడల్లోనే నడుస్తూ మనం కూడా నిర్గుణ పరబ్రహ్మలవుదాము అని చెప్తున్నాం. జొరాస్టర్ జొరాస్ట్రియన్ మత స్థాపకుడైన జొరాస్టర్ మహారుషి, మహాద్రష్ట. ఆయన చెప్పిన ఒక ఆణిముత్యం. అంటే అతను కూడా జొరాస్టర్ అనే అతను కూడా మహా ఋషి. అతను కూడా మహాద్రష్ట. అతను ఏం చెప్పాడంటే మీకున్న దానితో, అంటే మనకున్న వస్తువులు గాని, సంపద గాని, అంటే వాటితో సంతృప్తులే ఉండండి. ఎప్పుడు కూడా సంతృప్తులే ఉండండి. అంటే మళ్ళీ ఇంకా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలనే కోరిక లేకుండా ఉన్న దానితోనే మీకు ఈ జీవితంలో ఏదైతే అమర్చబడిందో దాంతో సంతృప్తి పడండి. మీతో అంటే మీ ఆత్మాభివృద్ధితో మాత్రం ఎప్పుడు సంతృప్తులు కాబోవద్దు. అంటే మరి మన ఆత్మ అభివృద్ధి చెందడానికి మాత్రం ఆపొద్దు. దాన్ని మాత్రం సంతృప్తి చెందొద్దు. అంటే ఇంకా ఇంకా పరిణితి చెందించుకోవాలి. మన ఆత్మాభివృద్ధికి మాత్రం ఇంకా పరిణితి చెందించుకోవాలి. మరొక ముత్యం. మీ ఆత్మ అనబడే నదీ ప్రవాహాలను శోధించండి. మీ పరిణామ క్రమాల గురించి ఆలోచించండి. అంటే మీ గత జన్మల గురించి, పూర్ణాత్మ గురించి మీరు పరిశోధించండి అన్నదే జొరాస్టర్ సందేశం. అంటే చూడండి మరి అంటే ఎలా ఆత్మ అనే దాన్ని ఎలా శోధిస్తాము అంటే మనకు వంశీసారి ఇచ్చిన జ్ఞానం వల్ల అందరం కూడా చాలా చక్కగా తొందరగా ఆత్మ అంటే ఏంది అని తెలుసుకున్నాము. సూక్ష్మ లోకాలు అంటే ఏంది అని తెలుసుకున్నాము. చూడండి అంటే మరి మనం 72 బ్రిడ్జెస్ కానీ అంటే ఎక్కడికెళ్ళాలంటే ఏ కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది గదా! అదేవిధంగా గత జన్మల్ని చూస్తున్నాము. పూర్ణాత్మ గురించి కూడా తెలుసుకున్నాము. ఆ జొరాస్టర్ సందేశం అదే. అంటే మనకు వంశీ మాస్టర్ ద్వారా మనకు తొందరగా తెలుసుకునేందుకు అవకాశం వచ్చింది. వంశీ సార్‌కి వేల వేల కృతజ్ఞతలు. జొరాస్టర్ లాంటి పరమ ఆచార్యులందరూ తెలిపేవే పరమ సత్యాలు. అవే పరమ ఆచారాలు. అలాంటి అంటే అతనొక్కడే కాదు. అలాంటి ఆచార్యులు ఇప్పుడు గురువులు ఒకరి తర్వాత ఒక చాలా మందున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కూడా చాలా మందున్నారు. మనకు తెలిసిన పత్రి సార్, వంశీ సార్ అంటే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లోనే ఎంతో మందున్నారు. అదే విధంగా ఇంకా చాలా మందున్నారు. రకరకాల సంస్థలు, రకరకాల పేర్లు పెట్టుకుంటే ఏదైనా ఆత్మ సత్యం అనేది ఆత్మ గురించి శోధిస్తూ ఆహ్, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆత్మ జ్ఞానంతో ఉండడమే ఎవరు చెప్పేదని. అందుకే ఆచార్యుడు చెప్పిందే ఆచరణీయం. అంటే మన గురువు చెప్పిందే ఆచరించాలి.
జలాలుద్దీన్ రూమి. పర్షియా దేశీయుడైన జలాలుద్దీన్ రూమి ఒక గొప్ప సూఫీ మాస్టర్. సుమారు 700 సంవత్సరాలైంది భూమండలం ఆ ధృవతారతో పులకించి. అంటే ఇతను ఒక సూఫీ మాస్టర్ జలాలుద్దీన్ రూమి అనే అతను. ఆయన చెప్పిన ఒక సత్యవాక్కు: నేను ఖనిజంలా చనిపోయి మొక్కగా మారాను, మొక్కగా చనిపోయి జంతువులా పుట్టాను, జంతువుగా చనిపోయి మనిషిగా అవతరించాను. ఇంకా దేనికి భయపడాలి? అంటే చూడండి, మనకు ఆత్మీయంలో విన్నాము ఖనిజ సామ్రాజ్యం తర్వాత వృక్ష సామ్రాజ్యము, తర్వాత అంటే ఒక్కొక్క దాంట్లో జన్మలు తీసుకుంటూ వచ్చాం కదా. అంటే ఆఖరిగా మనిషి జన్మ తీసుకున్నాము. మరి ఇంకెందుకు భయపడాలి, నేను దేనికి భయపడాలి అని అంటున్నాడు. అంతేకాదు, చనిపోవడం వలన నేను ఎప్పుడో నష్టపోయాను. ఎప్పుడు నష్టపోయానంటే చనిపోవడం వల్ల నేనేం నష్టపోలేదు. నేను ఎప్పుడు నష్టపోయాను? ఖనిజంలా చనిపోయి మళ్ళీ మొక్కగా జన్మ తీసుకున్నాను. మొక్కగా చనిపోయి మరి మళ్ళీ జంతువులా పుట్టాను. ఇంకా నష్టం అనేది ఎక్కడుంది? జంతువులా చనిపోయి మనిషిలా పుట్టాను. ఇంకా నష్టం అనేది ఎక్కడుంది? అంటే మనిషిలాగా కూడా చేస్తాను. చనిపోయి దేవతగా దేవలోకాలకు వెళ్తాను. అంటే ఇప్పుడు ఈ మనిషి జన్మ గురించి మనం ఒకటే మృత్యు వస్తుందని భయపడుతూ ఉంటాం కదా చాలా రకాలుగా. అందుకే అతను ఏమంటున్నాడంటే, మనిషిగా చనిపోయినా గూడా మనం దేవతగా దేవలోకాలకు వెళ్తారు. అంటే ఎప్పుడైతే దివ్యజ్ఞాన ప్రకాశం పొందుతామో, ఆ దివ్యత్వాన్ని చేరుకుంటాం గదా ఫ్రెండ్స్. అందుకే ఇక్కడి నుంచి ఇంకా ఇంకా పైలోకాలకు వెళ్ళవచ్చు. ఇంకా పైకి వెళ్ళి ఎవ్వరు ఊహించలేనంతటి స్థితికి చేరుకుంటానేమో. అంతే గదా! చూడండి, ఇప్పుడు మనం ఈ శరీరం విడిచిపెడితే మరి సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకంలో తిరుగుతాం. ఎంతసేపు భూమి మీద ఏవైతే కోరికలున్నాయో అవన్నీ తీరేదాకా అక్కడ ఉంటాము. మళ్ళీ అవి బోర్ కొట్టిన తర్వాత అప్పుడు జ్ఞానం గురించి అన్వేషిస్తాం. ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంటే ఇంకా చదువు ఎక్కువగా నేర్చుకున్న వాళ్ళు నేర్పడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అవన్నీ గూడా మనం చక్కగా ఆత్మాయనంలో చాలా చక్కగా వివరించారు. అంటే ఇంకా ఇంకా పై లోకాలు మనకు తెలియని ఇంకా కారణలోకం, మహాకారణ లోకం అంటే ఇంకా గూడా పైన లోకాలు గూడా ఉన్నాయి. అంటే అప్పుడు ఆ స్థితికి చేరుకుంటాను. ఇంక నేనెందుకు భయపడాలి అంటుంది. అంటే చూడండి, అందరు దేవతలు ఏదో సమస్యొస్తే శివుడి దగ్గరికి వెళ్తారు గదా. అంటే శివుడు గూడా ధ్యాన స్థితిలో ఉంటాడు. అంటే వీళ్ళందరూ ఏమంటారు? మేమే నీ గురించి ధ్యానం జేస్తున్నాం గదా, మరి నువ్వెవరి గురించి ధ్యానం జేస్తున్నావంటే, నాకంటే మించిన పైన ఇంకా ఉంది. వాళ్ళ గురించి నేను జేస్తున్నానని జెప్పి శివుడు జెప్తాడు గదా. అంటే ఆ జ్ఞానానికి అంతు లేదు. ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఎంత ఎదిగినా గూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. ఆత్మకు ఎన్నో జన్మలు, మరెన్నో లోకాలు, అనంతమైన అనుభవాలు. అంటే ఎన్నో ఇట్లా జన్మల ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటుంది. ఎన్నో అనుభవాల్ని పొందుతుంది. ఎన్నో లోకాలు తిరుగుతుంది. అంటే ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం. మరి అంతకుముందు ఎక్కడున్నామో మనకు తెలియదు. ఏ దేశంలో పుట్టామో, ఏ ప్రాంతంలో పుట్టామో, మళ్ళీ తర్వాత ఎక్కడ తిరుగుతామో, ఏ లోకాల్లో ఉంటామో గూడా అంటే అనంతమైన అనుభవాలు పొందుతాం. ఎన్నో లోకాల్లో జన్మలు తీసుకుంటూ అనంతమైన అనుభవాన్ని పొందుతాం. జీవితం అనేది అనంతమైన, శాశ్వతమైన పరిధులు లేని మహా వినోద, మహా విజ్ఞాన యాత్ర. అంటే దీనికి అనంతం అంటే పరిధులనేది లేదు. ఇంతే అంటే ఇంతవరకే నీ జీవితం అంటే ఆత్మకెన్నో జీవితాలున్నాయి గదా మరి. ఇక్కడికే ఇప్పుడు ఈ మనిషిగా నేను ఉన్నాను రాణి అనే పేరుతో. అంటే ఇక్కడికి అంతమైపోతలేదు గదా. ఈ శరీరం విడిచినా గూడా మళ్ళీ నేను జన్మలు తీసుకుంటూనే ఉంటున్నా. అదే విధంగా గతంలో గూడా ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నాను. అందుకే శాశ్వతమైన పరిధనేది లేదు. ఇది మహా వినోద, మహా విజ్ఞాన యాత్ర అని జలాలుద్దీన్ రూమి గారు తన అనుభవ సారాన్ని వివరించారు. అదే విధంగా గోతే ఐరోపా ఖండంలో వెలిసిన ఆధునిక యుగ మహాతత్వవేత్త, మహామేధావి. ఇతను ఐరోపా ఖండంలో అక్కడ అక్కడ జన్మించాడన్నట్టు. గోదేగా అక్కడ ఐరోపా ఖండంలో. చనిపోవడం, మళ్ళీ పుట్టడం అనే పరిణామ క్రమం, ధర్మం గురించి మీకు తెలియనంత కాలం ఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ జనన మరణ చక్రం గురించి తెలుసుకోకుండా ఉన్నంత వరకు ఏం జరుగుతుందంటే, మనకు గమ్యం అనేది తెలియదు. మన లక్ష్యం ఏంటి అనేది తెలియదు. ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటాం. చనిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం. చనిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క జన్మ పరిణామ క్రమం గురించి ఆ ధర్మాన్ని తెలుసుకుంటామో, మనకొక లక్ష్యం అంటూ ఏర్పడుతుంది. మీకు చావే లేదు. మీరు చచ్చినా చావరు. ఇది తెలుసుకొని ఈ భూమి మీద మహారాజులా బతకండి.
అన్నది ఆయన మనకిచ్చిన మరో సందేశం. అంటే మీకు అసలు చావే లేదు. మీకు చచ్చినా గూడా చావరు. అంటే చచ్చినా అంటే ఈ శరీరం చస్తుంది. కానీ ఆత్మ బతికే ఉంది గదా! అందుకే మహారాజులా బతకండి. జర్మనీ దేశ మహాపండితుడు, ఆధునిక ఆధ్యాత్మికవేత్తలలో అగ్రగణ్యుడు గోదే. కన్‌ఫ్యూజియస్. కన్‌ఫ్యూజియస్ 6వ శతాబ్దం బీసీ నాటి చైనా దేశపు మహాజ్ఞాని. ఇతడు చైనా దేశపు జ్ఞాని. మీ దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలి అంటే ముందుగా రాష్ట్రాలను చక్కబెట్టాలి. అంటే చూడండి మన ఇప్పుడు ఇండియా గురించి ప్రపంచానికంటే ఇది గొప్ప దేశంగా చూపించాలంటే ఇక్కడ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నిటిని చక్కబెట్టాలి. అదే విధంగా రాష్ట్రాలను చక్కబెట్టాలి అంటే ఇంకా మరి ముందుగా ఏం జేయాలి మరి గ్రామాలు. గ్రామాలు చక్కబడాలంటే మరి కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు బాగుండాలంటే నువ్వు బాగుండాలి. అంటే వ్యక్తిగత జీవితము సరిదిద్దబడాలి. ఎప్పుడైతే నీ జీవితం సరిదిద్దబడుతుందో నీ కుటుంబం మారిపోతుంది. అంటే ఇంకా బుద్ధిమాంద్యాన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలి అంటే ఏం చేయాలి? బుద్ధిమాంద్యాన్ని పోగొట్టుకోవాలి. బుద్ధిమాంద్యం పోవాలి అంటే శ్రద్ధ, దీక్ష అన్నవి అవసరం. శ్రద్ధ, దీక్ష అన్నవి కుదరాలి అంటే జ్ఞాన విస్తరణ అవసరము. జ్ఞాన విస్తరణ జరగాలి అంటే అన్నింటినీ పరిశోధించడం అన్న ప్రక్రియ తప్పనిసరి అన్నాడాయన. చూడండి అంటే మరి ఏం చేస్తున్నప్పుడు మనం పుస్తకాలు చదువుతూ జ్ఞానం తెలుసుకుంటున్నాం అనుకుంటాం. కానీ అదే విధంగా మనకు సార్ ఇచ్చిన గైడెన్స్‌తో చూడండి అంటే మనల్ని మనం శోధించుకోవడము. అంటే మన గత జన్మల్ని జూస్తున్నాము. అన్ని లోకాల్ని జూస్తున్నాం. అంటే ప్రక్రియ మనం ఏం జేస్తున్నాము? కర్మ విపాక ధ్యాన ప్రక్రియ అంటే అదే విధంగా భవిష్యత్తు తెలుసుకుంటున్నాము. గతం గురించి తెలుసుకుంటున్నాం. వర్తమానంలో గూడా ఉంటుంది. అంటే ఎంత పుస్తకాలు చదివినా, ఎంత జేసినా గూడా అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకునే జ్ఞానం. మనకు సారిచ్చింది. మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాము. అంటే మనం ఏమేం తప్పులు చేశాము, ఎందుకు ఈ జీవితం అనేది అన్నీ ఆ కళల ద్వారా చూసి కళల ప్రక్రియ అనేది మనకెంత ఉపయోగపడుతుంది చూడండి. వస్తుతత్వ పరిశోధన ద్వారానే జ్ఞాన విస్తరణ జరుగుతుంది. అంటే ఇప్పుడు మన లైఫ్‌లో ఏమైనా సమస్యలుంటేనేమో ఎందుకొచ్చిందని అడుగుతున్నాం. అదే విధంగా వస్తువులు గాని, అంటే దేని గురించి పరిశోధన జేసినా గూడా, అంటే ఇదెలా కనిపెట్టబడింది? ఇదెందుకొచ్చింది? అంటే ప్రతి దాని గురించి ఒక పరిశోధన అనేది చేసినప్పుడు, ఆ జ్ఞాన విస్తరణ అనేది జరుగుతుంది. జ్ఞాన విస్తరణ ద్వారానే శ్రద్ధ, దీక్ష అన్నవి అంకుటితమవుతాయి. శ్రద్ధ, దీక్ష అన్నవి అంకుటితమవ్వడం ద్వారానే బుద్ధిమాంద్యం పోతుంది. బుద్ధిమాంద్యం పోవడం ద్వారానే వ్యక్తిగత జీవితం సరిదిద్దబడుతుంది. వ్యక్తిగత జీవితాలు సరిదిద్దబడడం ద్వారానే కుటుంబాలు కుదుట పడతాయి. కుటుంబాలు కుదుట పడడం ద్వారానే రాష్ట్రాలు చెక్కబడతాయి. రాష్ట్రాలు చెక్కబడడం ద్వారానే దేశం గొప్పగా అవుతుంది. అప్పుడే మీ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటగలరు. అందుకే నిన్ను నువ్వు మార్చుకో అని జెప్పేది. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని ప్రతిసారికి ఒక్కటే మాటలు. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే ఇంక మన దేశాన్ని ఉద్ధరించాల్సిన పని లేదు. అంటే ఎప్పుడు గూడా మన ఆత్మ గాని, మనసు గాని అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండి ప్రశాంతంగా ఉండడం ద్వారా అంతటా గూడా అదే ఏర్పడుతుంది. అదే విధంగా పరిశోధన ద్వారా గూడా జ్ఞాన విస్తరణ జరుగుతుంది. ఈ 8 అంశాల సారాన్ని ది గ్రేట్ లెర్నింగ్ అంటే మహాజ్ఞానం అని చైనాలో అంటారు. అతను జెప్పిన ఈ 8 సూత్రాల ద్వారానే దీన్ని మహాజ్ఞానం అంటారు చైనాలో అని చెప్తుంది. ప్లేటో. ప్లేటో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దపు గ్రీకు దేశపు అతి ముఖ్య తత్వవేత్త. అంటే ఇతడు గ్రీకు దేశంలో జన్మించాడు. ఆహ్, ఇతనెవరు అంటే మహాజ్ఞాని సోక్రటీస్ యొక్క ముఖ్య శిష్యుడు. ప్లేటో సూక్తులు ఏం జెప్పాడు అంటే, భగవంతుడు అంటే విశ్వం అంతా ఆవరించి ఉన్న వివేకం, బుద్ధి. అంటే చూడండి భగవంతుడు అని మనం జెప్పుకుంటూ ఉంటాం. అంటే మరి అతనికి రూపము లేదు. ఏంటి మరి ఏమున్నదంటే వివేకం, బుద్ధి. విశ్వమంతటా ఆవరించి ఉన్న వివేకం, బుద్ధి. ఆత్మకు అమృతత్వం ఉంది. మరి ఆత్మకు అమృతత్వం ఉంది. అంటే ఎప్పుడు కూడా అది మరణించడం అనేది జరగదు గదా! ఆత్మకు అమృతత్వం ఉంది. మనిషి లౌకిక వ్యవహారాలలో తలమునకలుగా మునిగిపోయి తన రెక్కలు కోల్పోయాడు. అంతకుముందు అతను ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతలతో సమంగా నివసిస్తూ ఉండేవాడు. మరి మనం ఎక్కడి నుంచొచ్చాం ఫ్రెండ్స్?
దివ్యత్వం నుంచే గదా వచ్చింది ఇప్పుడు. జన్మ తీసుకున్న తర్వాత ఏమైతుందంటే, ఇప్పుడు ఈ లౌకికంగా మనం ఈ ఆహ్, మన లౌకిక వ్యవహారాలకు ఎక్కువగా విలువనిచ్చి, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి మర్చిపోతున్నాం. అంతకుముందేంటి మరి మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతలతోనే నివసించాం. అక్కడి నుంచే భూమి మీదకొచ్చాము. మరి ఆ ప్రపంచంలో అంతా యథార్థము, పవిత్రం. అక్కడేముంటుంది మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నదంతా సత్యమే. పవిత్రంగా ఉండడం. మరి ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మనకన్నీ బురద పూసుకుంటున్నాం. అంటే మాయ మాయకు లొంగిపోయి మళ్ళీ నాకు కోపము, ద్వేషం, అరిషడ్ వర్గాలకు చిక్కుకుపోవడము. అంటే మనల్ని మనము మర్చిపోయి పని జేస్తున్నాం. అందుకే ఎప్పుడు గూడా వివేకంతో ఉండాలి, బుద్ధితో ఉండాలని చెప్పేది. సూర్యుడు అమృతమయుడైన సజీవమూర్తి. మనిషి ఇంకా రూపు కట్టుకోక ముందు కేవలం తేజో రూపంతో వ్యవహరిస్తూ ఉండేవాడు. అంటే మరి మనిషిగా ఇంకా పూర్తి రూపాన్ని తీసుకోక ముందు తేజో రూపంతోనే ఉంటది. ఆత్మ ఎలా ఉంటుంది? ఒక కాంతి ప్రకాశిస్తూ ఉంటుంది తేజో రూపంతో. అంటే సూర్యుడెలా అయితే మనం చూస్తే సూర్యుడెలా కనిపిస్తాడు మనకి? ఒక ప్రకాశం అంతే. సూర్యునికి రూపం చెప్పగలమా? లేదు. ఒక కాంతి రౌండ్ గోళంలాగా ఉంది అనుకుంటాం గదా! అతడు గూడా అమృతమయుడైన సజీవమూర్తే. జీవయాత్ర ఉద్దేశ్యం ఇదే. దివ్యత్వాన్ని పొందడం. జ్ఞానంతో సరితూగుతూ పవిత్రంగా ఉండడం. అంటే అందుకే ఆత్మకు గూడా అమృతత్వం ఉంది. అమృతమయుడే ఆత్మ. అందుకే ఇంకా ఈ జీవయాత్ర ఉద్దేశ్యం ఏంటంటే, మళ్ళీ దివ్యత్వాన్ని పొందడము. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ మాయలో పడిపోయి మళ్ళీ మర్చిపోవడము. మళ్ళీ ఆత్మజ్ఞానం తెలుసుకొని మళ్ళీ అనేక లోకాలు తిరుగుతూ మళ్ళీ అక్కడ దివ్యత్వానికి చేరుకోవడము. అదే ఉద్దేశ్యం. జీవయాత్ర ఉద్దేశ్యం అంటే ఎప్పుడైనా గూడా మళ్ళీ మనము పవిత్రంగా ఉండాలి. జ్ఞానం తెలుసుకుంటూ పవిత్రంగా ఉండాలి. ఆత్మ అన్నది శరీరం కన్నా ముందుగానే ఆవిర్భవించింది. శరీరం ఉపాంగం, అనుషంగికం కూడా. ఆత్మకు అనుయాయిగా ఉండడం తప్ప దానికి మరొక పని లేదు. అంటే మరి శరీరం కంటే ముందే ఆత్మ ఆవిర్భవించింది. మరి శరీరం కేవలం ఒక హ్మ్. మిషన్ లాగా. అంటే మనం ఇప్పుడు ఇందులోపలికొచ్చి ఈ శరీరంతో మనం ఏం పనులు జేయాలన్నా గూడా శరీరం కావాలి. చూడండి ఏదైనా ఏ వస్తువైనా గూడా మనకు ఎలా ఉపయోగపడుతుంది అదే విధంగా ఈ శరీరం గూడా అంతే. అది కేవలము అనుసంగికమే. అంటే ఆత్మకు అనుయాయిగా ఉండడం తప్ప దానికి ఇంకొక పని లేదు. అంటే తన ఆత్మ జెప్పిన పనులు జేస్తూ ఉండడమే ఆ శరీరం యొక్క పని. అంతా పూర్వస్మృతే. మరి జరిగేదంతా గూడా పూర్వమే. అంటే గత జన్మల నుంచి వచ్చిందే పూర్వస్మృతి. మనిషి క్రమక్రమంగా పరిపూర్ణుడై దివ్య జ్ఞాన జలధిలో ప్రయాణం చేయగలుగుతాడు. అంటే ఇలా జన్మలు తీసుకుంటూ క్రమక్రమంగా ఇంకా పరిపూర్ణ స్థితికి చేరుకొని దివ్య జ్ఞాన జలధిలో ప్రయాణం చేయగలుగుతాడు. ప్లేటో రాసిన రిపబ్లిక్ డైలాగ్స్ అన్న పుస్తకాలు ప్రతి ముముక్షువు చదివి తీరాల్సిందే. లేకపోతే బుద్ధి వికాసం అన్నది అసంభవం. అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంతో మంది ఎన్నో బుక్స్ రాసారు. అంటే అందుకే పుస్తకాలు చదవండని స్వాధ్యాయానికి అంత మన పేసెసం మూవ్‌మెంట్‌లో పత్రి సారు పెద్ద పీట వేశారు. అంటే పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని అంటే వాళ్ళ అనుభవాలు పుస్తకాలంటే స్వయంగా ఒక్కొక్క మాస్టరు వాళ్ళు అనుభవించి తెలుసుకున్న జ్ఞానాన్ని ఆ పుస్తకాల్లో పొందుపరిచారు. అందుకే వీటికి చదువుతూ ఉంటే గూడా మనకు చాలా మన లోపల అజ్ఞానం అనేది తొలగిపోతుంది. విన్నా గూడా ఆహ్, జ్ఞానం అనేది కలుగుతుంది గదా! అంటే దానికంతా ప్రముఖ పాత్ర ఉందన్నట్టు. చువాంగ్ చువాంగ్‌చు అంటే చైనా దేశపు అత్యుత్తమ ఋషి ఇతను. మహోత్తమ ఆధ్యాత్మిక తత్వవేత్త చువాంగు. గౌతమ బుద్ధుడి సమకాలికుడు. ఆయన చెప్పిన కొన్ని సూక్తులు. అంటే ఇతను గౌతమ బుద్ధుడి సం సమకాలికుడు. ఆ టైంలో ఉన్నాడన్నట్టు. గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడు. అంటే జీవితం ఉంటే చావు ఉంటుంది. అలాగే చావు ఉంటే మళ్ళీ జీవితం కూడా ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు జీవితం అనేది ఉన్నప్పుడు కంపల్సరీగా ఇప్పుడు జన్మ తీసుకొని జీవిస్తున్నాం. కంపల్సరీగా చావుంటుంది. మళ్ళీ చచ్చినప్పుడే మళ్ళీ పుట్టడం జరుగుతుంది గదా! అందుకే జీవితం ఉంటే చావు ఉంటుంది. చావు ఉంటే మళ్ళీ జీవితం కూడా ఉంటుంది. బుద్ధి కుశలురు మాత్రమే ఈ ఉన్నదంతా ఒకటే అని తెలుసుకుంటారు. అంటే ఇంకా ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళేంటి వాళ్ళ బుద్ధి సరిగా పనిజేసి ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడేంటి ఉన్నదంతా ఒకటే పరబ్రహ్మ స్వరూపము అనేది
తెలుసుకుంటారు. ఉత్తమ పురుషుడు ఎప్పుడూ ఆధ్యాత్మిక విజ్ఞానే. అంటే ఉత్తమ పురుషుడు ఎప్పుడు గూడా ఆధ్యాత్మిక విజ్ఞాని. అతనికి చావు పుట్టుకలు అంటవు. అలాంటి వాడిని ప్రాపంచిక లాభ నష్టాలు ఏమీ చేయలేవు. ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని తెలుసుకున్నారో, ఆత్మ సత్యం అంటే దానికి చావు లేదని తెలుసుకున్నాం. మరి అలాంటప్పుడు ఇంకా అదే ఆ స్థితిని మెయింటైన్ జేయాలంటే చావు పుట్టుకలనేవి కేవలం శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు అని తెలుసుకొని దాన్ని మన జీవితంలో అప్లై జేస్తూ ఉంటామో, ఇంకా వాళ్ళకు ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్న లాభ నష్టాలేవి కూడా అంటవు. జనన మరణ చక్రం గురించి, కాలం గురించి, శుభాశుభాల గురించి మరచిపోండి. అనంతత్వంలో విశ్రాంతి పొందండి. అంటే వీటి గురించి మర్చిపోవాలి. జననం అంటే పుట్టడము, చావడము, శు అంటే మన జీవితంలో శుభం జరుగుతుందా? అశుభం జరుగుతుందా? అంటే ఈ కష్ట నష్టాలు ఇవన్నిటిని మర్చిపోయి అనంతత్వంలో విశ్రాంతి పొందండి. అనంతత్వంలో విశ్రాంతి కావాలి అంటే మరి మనం ధ్యానం జేయాలి గదా ఫ్రెండ్స్. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన రహిత స్థితి. ధ్యానంలో కూర్చోవడమే గాదు. ఆలోచన రహిత స్థితి. ధ్యానంలో కూర్చున్నా మామూలుగా ఉన్నా గూడా మన ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఆ విశ్రాంతి అనేది మనకు దొరుకుతుంది. నిజమైన జ్ఞానం దొరకాలి అంటే మనిషి ముందుగా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అంటే ఏదైతే చెప్తున్నావో దాన్ని నువ్వు ఆచరించాలి. త్రికరణ శుద్ధి మనస, వాచ, కర్మణ చేయాలన్నట్టు. జ్ఞానులు మా శరీరాలు వేరు, మేం వేరు అని తెలుసుకున్నవారు. అంటే ఇప్పుడు జ్ఞానులు ఏమనుకుంటారంటే ఈ శరీరం గురించి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వరు. అంటే ఈ శరీరం వేరు. కేవలం మనం ఉపయోగించుకుంటున్న వస్తువులు ఎలానో ఈ శరీరం అలాంటిదని జ్ఞానులు ఎవరైతే భావిస్తారో, ఇంకా వాళ్ళు ఆత్మ వేరు, శరీరం వేరు అని తెలుసుకుంటారు. జ్ఞానికి శారీరక నాశనమే ఉంది కానీ, ఆత్మ నాశనం లేదు. తల మార్పిడి ఉంది కానీ, నిజమైన నాశనం లేదు. ఇంకా అతనికేముంటుంది? శరీర నాశనమే ఉంటుంది. అయ్యో! నేను చనిపోతున్నాను, నేను చనిపోయాను అనే బాధుండదు. మళ్ళీ నేను పుడుతున్నానని అంటే ఆత్మనాశనం లేదు గాబట్టక్కడ కేవలం ఈ రూపు మారుతుంది, స్థలం మారుతుంది. అంతేకాని నిజమైన నాశనం అనేది లేదు. చువాంగుట్సు, లావోట్సు లాంటి చైనా దేశపు మహాజ్ఞానుల పుస్తకాలు చదివితేనే సుజ్ఞానం. అప్పుడే శాస్త్రీయ ఆధ్యాత్మిక అన్నది అలవడేది. అంటే చువాంగుట్జు, లావోట్జు అనే ఇద్దరు చైనా దేశపు మహాజ్ఞానులు అన్నట్టు వీళ్ళ పుస్తకాలు చదవమని చెప్తున్నారు. అన్నమయ్య. అన్నమయ్య గొప్ప యోగి, గొప్ప జ్ఞాని. కనుకనే ఈ కింది విషయాలు చెప్పగలిగాడు. చూచే చూపొకటి, సూటి గురి ఒకటి, తాచి రెండునొకటైతే దైవమే సుండి. అంటే అన్నమయ్య ఏం చెప్పాడు మనము, మన దృష్టి ఎక్కడ పెడుతున్నాము? మనం చేయాల్సిన పనేంది? అంటే ఇవి 2 ఒకటి గావాలి. ఇవి 2 ఒకటైనప్పుడే నువ్వు నిజంగా దైవమే. నువ్వే పనైతే చేయాలనుకున్నావో దాని మీదనే దృష్టి పెట్టు అని భత్రిసా చెప్తాడు గదా! అదే చెప్తున్నాడన్నట్టు అన్నమయ్య చెప్పింది. భావమే జీవాత్మ, ప్రత్యక్షము పరమాత్మ. తావు మనోగోచరుడు దైవమే సుంది. అంటే జీవాత్మ అంటే మన లోపల భావాలు ఏవైతే ఉన్నాయో, భావం ఏదైతే వస్తదో అదే జీవాత్మ. ప్రత్యక్షము పరమాత్మ. తావు మనోగోచరుడు దైవమే సుండి. అంటే తన లోపల ఉంది, ప్రత్యక్షంగా ఉంది ఆత్మ. మరి దాన్ని గుర్తించాలి ఎప్పుడు గూడా. తన లోపలికి తాను తొంగి జూస్తూ, నేను ఆత్మను అన్న సత్యాన్ని మర్చిపోకుండా ఉండడం వల్లనే అది అప్పుడు దైవంగా మారతావు. నువ్వే దైవము అంట. ఎప్పుడైతే నీ ఆత్మను నువ్వు ప్రత్యక్షంగా జూస్తావో, ఆ పరమాత్మ అంతటా ఉన్నదని తెలుసుకున్నావు గదా! అప్పుడు నువ్వు దైవంగా ఉంటావు. చూచే చూపు అంటే లోచూపు, దివ్య దృష్టి. సూటి గురి అంటే బ్రహ్మజ్ఞానం అనే లక్ష్యం. ఇంకా ఏం చెప్తున్నారు? చూచే చూపు అంటే లోచూపు అంటే దివ్య దృష్టి కలిగి ఉండాలి. సూటి గురి అంటే బ్రహ్మజ్ఞానం అనే లక్ష్యం. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే లక్ష్యం. తాచి రెండునొకటైతే అంటే దివ్య దృష్టి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దివ్య దృష్టి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందుతావో దైవమే శుండి అంటే అప్పుడే దైవాలమ్మని. నేను అనే భావమే జీవాత్మ, ప్రకృతి అంతా పరమాత్మ. అనంతకోటి బ్రహ్మాండాలను ప్రత్యక్షంగా దివ్య దృష్టితో చూడగలిగే మనోగోచరుడు అయిన వాడే దైవం అనబడతాడు. అంటే మరి మనం జీవాత్మ అనుకుందాం. మరి మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి అంతటిలో గూడా మన లోపల గూడా ఉన్నది పరమాత్మ స్వరూపమే. అంటే ఆ మూల చైతన్యం అని జెప్తాం గదా! అంటే అందులోని శకలాలమే గదా! ప్రతి ఒక్కటి గూడా వస్తువు గాని, భూమి గాని, పంచభూతాలు అన్నీ గూడా ఆ పరమాత్మ స్వరూపాలే. అదే విధంగా అన్ని జీవరాశులు, వృక్షాలు అన్నీ పరమాత్మ స్వరూపమే.
అలా ప్రకృతినంతా పరమాత్మ స్వరూపంగా ఎప్పుడైతే భావిస్తామో, ఎప్పుడైతే ఆ అనంతకోటి బ్రహ్మాండాలను దివ్య దృష్టితో చూస్తామో, నువ్వు దైవం అనబడతావు. అన్నమయ్య చెప్పిన మరికొన్ని సత్యాలు. కాయపుటి ఊపిరిలోనే గనియున్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. అంటే మరి మన తీసుకునే శ్వాస ఊపిరిలోనే గని ఉందంటే, నిజమైన గని ఎక్కడుంది? మన శ్వాసలోనే ఉంది. అంటే నీ చుట్టూ ఎంత సంపదున్నా, ఎన్ని మనకు ఎన్ని వస్తువులున్నా, కార్లున్నా, ఎన్నున్నా గూడా ఫ్రెండ్స్ అంటే, ఈ ఊపిరి లేనప్పుడు ఏం జరుగుతుంది? దేన్ని మనం అనుభవించలేం, దేన్ని చూడలేం. అంటే అప్పుడు ఈ శరీరం అనేది చనిపోతుంది. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు మరి. యోగీంద్రులకంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకు ఊపిరిలోనే దేవుడు. అందుకే నీ శ్వాసే నీ గురువు అని చెప్తారు గదా! చిత్తం అంతర్ముఖము చేసుకొనొచ్చెన అత్తలనతడు యోగి అనబడను. ఎప్పుడైతే మన చిత్తాన్ని మన అంతర్ముఖం జేస్తామో, అప్పుడు యోగి అనబడతాము. సత్తసత్తనడి సువిచారంబు కలిగిన ఉత్తమ వివేకి అని ఊహింపబడును. అంటే సత్యం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు ఇంకా మనం ఉత్తమ వివేకిగా మారతాం. గౌతమ బుద్ధుడు. బుద్ధుడు చెప్పింది ధమ్మపదంలో ఈ విధంగా నిక్షిప్తపరచబడింది. నిరయం పాప కమ్మినో సగ్గం సుగతియో యంతి పరినిబ్బంతి అనాసవ. నిరయం పాప కర్మిని స్వర్గం సుగతయో యంతి పరినిర్వేశనాశ్రవావహ. అంటే పాప పనులు చేసేవారు నరకాన్ని, పుణ్యాత్ములు స్వర్గాన్ని పొందుతారు. మనసులో మాలిన్యం లేని మహాత్ములు పరినిర్వాణాన్ని పొందుతారు. అంటే పాపం చేసేవారు మరి నరకాన్ని, పుణ్యాత్ములు స్వర్గాన్ని. ఇంకా మన మనసులో ఎలాంటి మాలిన్యం లేకుండా శూన్య స్థితిలో ఉంటాము, పరినిర్వాణాన్ని పొందుతారని గౌతమ బుద్ధుడు చెప్పారు. అలాగే నాకన్నా ముందు ఎంతో మంది బుద్ధులు వచ్చారు. నాకన్నా తర్వాత కూడా ఎంతో మంది బుద్ధులు వచ్చారు అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. మీరు కూడా బుద్ధులు కండి. అంటే బుద్ధుడు అనేది ఒక గౌతమ బుద్ధుడికి ఒక్కడికే కాదు. ఆ బుద్ధత్వం అనేది మన స్థితిని బట్టే ఉంటుంది. ఆ బుద్ధత్వ స్థితిలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా బుద్ధులే. అందుకే మీరందరూ కూడా బుద్ధులు కండి అని బుద్ధుడు మనకిచ్చాడు సందేశం. 4 ఆర్య సత్యాలు. బుద్ధుడు 4 ఆర్య సత్యాలను కనుగొన్నాడు. అద్భుత సత్యాలవి. దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖం తృష్ణ వల్లనే ఏర్పడుతుంది. తృష్ణ అవిద్య వలన వస్తుంది. అష్టాంగ మార్గమే అవిద్య నాశనకారి. అంటే చూడండి మరి మన కోరికల వల్లనే మనకు దుఃఖం కలుగుతుంది. మనం ఏదైతే ఆశిస్తామో అవి జరగవు మన జీవితంలో. జరగనప్పుడు మనకి బాధొస్తుంది. అందుకే మరి ఆ తృష్ణ దేనికి వల్ల వస్తుంది? అవిద్య వల్ల. జ్ఞానం లేకపోవడం వల్ల ఆ కోరికలన్నీ ఇంకా కోరికల్ని పెంచుకుంటూ ఆ కోరికలన్నీ వస్తున్నాయి. దీనికి అష్టాంగ మార్గమే అవిద్య నాశకారి. అష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యం. దాని వల్లనే శాశ్వతమైన దుఃఖ రాహిత్యం కలుగుతుంది. తృష్ణ అంటే శృతికి మించిన రాగం. తృష్ణ అంటే లయకు మించిన తాళం. తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. తృష్ణ అన్నదే వాస్తవానికి దుఃఖానికి ప్రత్యక్ష కారణం. తృష్ణారాహిత్యం వల్లనే దుఃఖరాహిత్యం కలుగుతుంది. దుఃఖరాహిత్యమే నిర్వాణం. అంటే మనం ఎప్పుడు కూడా ఈ మన లోపల ఉన్న అంటే తృష్ణ ఒక కోరిక, ఓకే. కోరిక ఉండొచ్చు. కానీ దాన్ని కంపల్సరీగా పొందాలి. ఏదైతే మనము మన లోపల ఒక కోరిక కలిగిందో అంటే ఒక నగ గురించి గాని, ఒక చీర గురించి గాని, అదే విధంగా ఇంకా అంటే ఓకే. నాకు వస్తే తీసుకుంటాను. లేకపోతే నాకు శక్తి లేకపోతే అంటే రెండిటికి సమంగా ఉంటే ఏం గాదు. మన జీవితంలో ఏదైనా వచ్చినా రాకున్నా. కానీ కంపల్సరీ కావాలి, కావాలని ఇంకా ఎక్కువగా ఆ కోరిక శృతికి మించిన రాగం, శృతికి మించిన తాళం అంటే దాన్నింకా తప్పకుండా పొందాలి. ఎలా అయినా పొందాలని భావిస్తాం చూడండి. అది తృష్ణగా మారుతుంది. ఇప్పుడు రావణాసురుడు జేసింది అదే గదా! అంటే మొత్తం ఈ లోకాలన్నిటిని నేనే పరిపాలించాలనేది అతని లోపల ఆ తృష్ణ అనేది నిండిపోయి ఎంతమంది జెప్పినా, ఎవరు జెప్పినా తీసుకోలేకపోయింది. మరి ఈ తృష్ణ రాహిత్యం వల్లనే దుఃఖ రాహిత్యం ఎప్పుడైతే మరి ఈ తృష్ణను విడిచిపెడతామో అప్పుడే మనము దుఃఖాల నుంచి బయటపడతాము. నిర్వాణం అన్నా, ముక్తి అన్నా, మోక్షం అన్నా, నిశ్రేయస్సు అన్నా, అపవర్గం అన్నా అన్నీ ఒక్కటే. అవన్నీ పర్యాయ పదాలే. అంటే మనం అన్నీ చెప్పుకుంటాం గదా! ముక్తి అని, మోక్షం అని, నిర్వాణం అని. ఇవన్నీ గూడా ఒకటే. అన్నీ ఒకటే అని జెప్తున్నారు. అష్టాంగ మార్గం. బుద్ధుడు మనకి ఇచ్చిన అష్టాంగ మార్గం. 8 అంగాలు కలిగిన మార్గం. ఇది సమ్మాదిట్ట అంటే సరియైన దృక్పథాలు.
సమ్మా సంకప్పం సరియైన సంకల్పాలు, సమ్మా వాచ సరియైన వాక్కు, సమ్మా కమ్మం అంటే సరియైన కర్మ, సమ్మా జీవో సరియైన జీవనోపాయం, సమ్మా వాయామో సరియైన శ్రద్ధ, సమ్మా సతి సరియైన ఏకాగ్రత, సమ్మా సమాధి సరియైన ధ్యానం. అంటే సరియైన దృక్పథాలు. అంటే మనము ఒక లక్ష్యము అనుకున్నాము. మన గమ్యం ఏంటి అని, మన లక్ష్యం ఏంటని అంటే దానికి తగినట్టుగా మనము మన దృక్పథాన్ని అటువైపు హ్మ్. సరైన దృక్పథాలు పెట్టుకున్నప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించగలం. అందుకే సంకల్పాలు గూడా ఏంటి సరియైన సంకల్పాలు చేయండి. సరియైన వాక్కు మన వాక్కు గూడా సరిగా ఉండాలి. చూడండి అంటే ఇప్పుడు సంకల్పాలంటే ఏవో రకరకాల కోరికలు కాకుండా మనం ఎందుకొచ్చాము? మన ఈ జన్మ ఎందుకు తీసుకున్నామని తెలుసుకున్నప్పుడు దాన్నింకా మన పరిణితి సాధించడానికి, ముందుకు వెళ్ళడానికి, మన ఆత్మను ఉద్ధరించుకోవడానికి ఏవైతే అవసరమో అవన్నీ మనం సంకల్పాలుగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు భౌతిక శరీరం గురించి తెలుసుకున్నాము. ఈ శరీరంతో ఉన్నయన్నీ గూడా అంటే ఏదైనా మళ్ళీ నశించేదే. మరి అలాంటప్పుడు మనం ఏం జేయాలి మనము? మన ఆత్మ దిశగా ప్రయాణం జేస్తూ సరైన సంకల్పాలు పెట్టుకోవాలి. అదేవిధంగా సరైన వాక్కు. మన వాక్కు సరిగా ఉండాలి. అంటే ఇతరులను దూషించడం గానీ, అంటే వాళ్ళ గురించి కామెంట్ జేయడము, జడ్జిమెంట్ జేయడం అంటే పలానా వాళ్ళిలా, పలానా వాళ్ళు అంటే ఇలాంటివన్నీ అవసరం లేవు. సరైన వాక్కే, సరైన మాటనే మాట్లాడండి. సరియైన కర్మ. మనం జేసే కర్మ గూడా సరియైనదిగా ఉండాలి. ఇప్పుడు జీవహింస జేయరాదు. అదే విధంగా మనము చూడండి అంటే బిజినెసుల్లో గూడా అంటే ధర్మంతో ఉండాలి. అంటే ఇంకొకళ్ళని కిందికి దోసేసి మనం పైకెళ్తాము. అంటే ఎలాగైనా మించుండాలి. వాళ్ళని మించుండాలి. వాళ్ళకి మించుండాలని మనకి రకరకాలుగా ఇతరులను ఇబ్బంది పెట్టి ఇవన్నీ చెయ్యొద్దన్నట్టు. ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించకుండా మన పని మనం జేసుకోవాలి. సరియైన జీవనోపాయం. అది మన జీవనం ఎలా సాగించాలి? సరిగా ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు గూడా మనం గమనిస్తూ ఉండాలి. ప్రతి క్షణాన్ని గమనిస్తూ మనం ఏం పని జేస్తున్నాము? మన ఆలోచన ఎలా ఉంది? అంటే దాన్ని మార్చుకుంటూ ఎరుకతో ఉండాలి. సరియైన శ్రద్ధ. అంటే ఏదైనా ఒక పని జేస్తాము. మరి దాని మీద శ్రద్ధ పెడితేనే గదా జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు జూమ్ మీటింగ్‌లో సంధ్యారాణి మేడం మరి 5కే స్టార్ట్ జేయాలె. తను 4:30కో, 4:45కో లెవ్వాలి. మరి ఇది జూమ్ ఆన్ జేయాలి. ఇప్పుడు ఈ రికార్డింగ్ పెట్టాలి. మ్యూజిక్ షేర్ జేయాలన్నా అంటే శ్రద్ధ ఉండాలి గదా! శ్రద్ధ లేకపోతే జెయ్యం గదా! ఇప్పుడు నేను గూడా క్లాస్ జెప్పాలి అంటే మరి నేను అలారం బెట్టుకొని అంటే శ్రద్ధ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతాయి. నువ్వు చేసే పని మీద నీకు శ్రద్ధ లేదనుకో, ఇంకా అది ఏది ముందుకు వెళ్ళదు. అదే విధంగా సరియైన ఏకాగ్రత. ఏకాగ్రత చేసే పని మీద ఏకాగ్రత ఉండాలి. సరియైన ధ్యానం. ధ్యానం గూడా సరి అయినదే చేయాలి. అంటే కళ్ళు మూసుకొని కూర్చొని మరి రకరకాల ఆలోచనలొస్తే రానియండి. అంటే వాటెంబడి వెళ్ళొద్దు. అందుకే ధ్యానం గూడా సరియైన ధ్యానం జేసినప్పుడు నీకు సరి అయిన విధంగానే నీ జీవితం మారుతుంది. అష్టాంగ మార్గ అనుష్ఠానం వలన అవిద్య మాయమవుతుంది. అవిద్య దూరమవ్వడం వలన తృష్ణ పోతుంది. తద్వారా శాశ్వత దుఃఖ నిర్మాలనం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ 7 రకాలు చెప్పుకున్నాం కదా! అష్టాంగ మార్గము. వీటిని పాటించినప్పుడు నీ లోపల అవిద్య అనేది దూరమవుతుంది. అవిద్య పోవడం వల్ల తృష్ణ గూడా పోతుంది. అప్పుడు నీకు కోరికలనేటివి ఎక్కువ ఉండవన్నట్టు. ఇంక దాని ద్వారా ఇంకా దుఃఖ నిర్మూలనం జరుగుతుంది. అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీలం, సమాధి అన్న మూడింటి మౌలిక విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడింది. అంటే సమాధి స్థితిని పొందుతున్నాము. మనం ఎలా ఉండాలనే దాన్ని తెలుసుకుంటున్నాము. మరి జ్ఞానాన్ని తెలుసుకుంటాం అష్టాంగ మార్గం ద్వారా. ప్రజ్ఞ సరియైన దృక్పథాలు, సరియైన సంకల్పాలు. ప్రజ్ఞ అంటే సరియైన దృక్పథాలు, సరియైన సంకల్పాలు. శీలం అంటే సరియైన వాక్కు, సరియైన జీవనోపాయం, సరియైన కర్మ అంటే నడవడిక ఆహ్, మనం రోజువారీ చేసే పనులు గాని ప్రతీది కూడా సరియైనదిగానే ఉండాలని చెప్పాం గదా! శీలం కిందికొస్తాయి. సమాధి కిందికి సరియైన శ్రద్ధ, సరియైన ఏకాగ్రత, సరియైన ధ్యానం. ఇలా మళ్ళీ అష్టాంగ మార్గాన్ని గూడా మూడిటి కింద విభజించారన్నమాట. సరియైన దృక్పథాలు. సరియైన దృక్పథాలు అంటే ఈ కింది లాంటివి. నేను అనేది శక్తి, చైతన్యం. జ్ఞానం అనే మూడింటి సముదాయం. అంటే ఇప్పుడు నేను అంటే మనము అంతకుముందు తెలియనప్పుడేంటి ఈ శరీరమే నేను అనుకున్నాము. కానీ నేను అంటే
శక్తి, చైతన్యం, జ్ఞానం ఈ మూడింటి సముదాయం. భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చిందే కానీ, చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జనించలేదు. అంతే గదా ఫ్రెండ్స్. అంటే మరి భౌతిక శరీరంలో ఇప్పుడు ఆ చైతన్యం ఉంటేనే గదా మరి శరీరం నడవగలుగుతుంది, పని చేయగలుగుతుంది. కానీ చైతన్యం వల్లనే వచ్చింది. భౌతిక శరీరం కూడా రూపుదిద్దుకోవడానికి కారణము చైతన్యమే, మూల చైతన్యమే చూడండి. అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాని ఆహ్, అప్పుడు గూడా మన శరీరం రూపుదిద్దుకోవాలంటే కారణము మూల చైతన్యం. చైతన్య విస్తరణకు అవధులు ఎప్పుడూ లేవు. చైతన్యానికి అసాధ్యం అన్నది లేనే లేదు. అంటే మరి చైతన్యం విస్తరించడానికి అవధులు లేవు. ఇంకా అసాధ్యం అనేది గూడా లేదు. అలాంటప్పుడు మరి మనం గూడా అలానే ఉండాలి. మనం ఏదైనా సాధించగలము. అసాధ్యం అనేది లేదు అని మనం తెలుసుకోవాలి. అంటే నువ్వే చైతన్యం గదా! ఇంక అలాంటప్పుడు ఇంకా మళ్ళీ బాధలెందుకు నాకు లేదు. అంటే మరి ప్రతి మనిషి ఎవరైనా గూడా మళ్ళీ సహజమే. అంటే మళ్ళీ ఒక్కొక్కసారి బాధలకు గురవుతున్నాడు. టెన్షన్స్ తీసుకుంటున్నాడు. ఎందుకు మరి అలాంటప్పుడు అవసరం లేదు. ఈ చైతన్య విస్తరణ దానికి హద్దులు లేవు. మరి అసాధ్యం అన్నది గూడా లేదు. అదెప్పుడు మనం గుర్తుంచుకుంటే ఇంకా మనకు టెన్షన్సే ఉండవు. ప్రతిదీ తాత్కాలికమే. మన వాస్తవాన్ని మనమే ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ స్వంత ఇచ్ఛతో సృష్టించుకుంటున్నాం. అంటే ఈ ఉన్నదంతా ఇదంతా తాత్కాలికమే మరి. మనమే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఎప్పుడు గతంలో సృష్టించుకున్నాం. ఇప్పుడు గూడా అంతే. మనం జేసే ఆలోచనలు, భావాల ద్వారా మళ్ళీ మనమే ముందు ఈ క్షణంలో మనం ఏదైతే జేస్తున్నామో మళ్ళీ మనకు భవిష్యత్తులో ప్రత్యక్షమవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. భూతకాలం, భవిష్యత్ కాలం అన్నవి లేనే లేవు. ఉన్నది ఎల్లప్పుడూ ఒక వర్తమాన కాలమే. అందుకే గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మనం వర్తమానాన్ని పట్టుకుంటే, వర్తమానంలో ఎలా ఉండాలి అని దాన్ని మనం పాటిస్తే గనక మనం నిజంగా దివ్య పురుషులమే అయితాం. అంటే అందుకే వర్తమాన కాలం, వర్తమాన క్షణంలోనే ఎప్పుడు గూడా వర్తమాన క్షణంలో ఉండే అనేదానికి అర్థం. కానీ దాన్ని ఆచరించడానికి మనకు చాలా కష్టం. పట్టుకోవాలి కానీ, నేర్చుకోవాలి. ఆచరించాల. వర్తమాన క్షణాన్ని ఎలా ఉండాలనేది ఎరుకతో ఎప్పుడూ మనం వర్తమాన క్షణాన్ని జాగ్రత్తగా ఉంటే గనక భవిష్యత్తు స్వర్గమయమే అవుతుంది. సరియైన దృక్పథాలు బుద్ధత్వ ప్రాప్తికి అంకురాలు. సరికాని దృక్పథాలు బుద్ధత్వ శూన్యతకు నిదర్శనాలు. అంటే ఇప్పుడు మరి బుద్ధత్వం పొందాలంటే సరైన దృక్పథాలే ఉండాలి. సరైన దృక్పథాలు లేనప్పుడు బుద్ధత్వాన్ని పొందలేము. మధ్య మార్గం. భగవద్గీత మధ్య మార్గాన్ని సదా బోధిస్తుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే మితంగా భోజనం, మితంగా విహారం, మితంగా విద్యుక్త ధర్మం, మితంగా నిద్ర, మితంగా ధ్యానం ఉండాలి. ఎప్పుడూ మధ్య మార్గమే అవలంబించాలి. మధ్య మార్గం వల్లనే దుఃఖం పోతుంది. అంటే చూడండి. అంటే మనం తీసుకునే ఆహారం కానీ, మనం నిద్రపోయేది గానీ, అంటే ఏదైనా మనం జేసే విద్యుక్త అన్నీ మధ్య భాగం. ఒకవేళ మనకు కాని సరే ధర్మ మార్గంలో ఉందామని జెప్పి మనకు కానిది మనం చేయాలని మన దగ్గర ఎవరైనా మనల్ని డబ్బడుగుతారనుకోండి. ఒక 1,00,000 రూపాయలు గాని, ఒక 5,00,000 గాని, లేదంటే ఎవరైనా జమానతు ఇట్లా ష్యూరిటీ సంతకం పెట్టమంటారు చూడండి. అంటే మనకెంత వరకైతదో ఇప్పుడు వంశీ సార్ గూడా అదే ఒక ఫ్రెండ్ ఒకతను ఒక 10,00,000కి ఇట్లా షూరిటీ పెట్టమంటే లేదు అని చెప్పి నేను ఒక 1,00,000 రూపాయలైతే నేను ఇవ్వగలను అని చెప్పి అంటే చూడండి ఎవరమైనా మన శక్తిని తెలుసుకొని దాన్ని మనం పాటించాలి. అంటే మన విద్యుక్త ధర్మం అనేది గూడా అన్నీ మధ్య మార్గంగా ఉండాలి. చెయ్యాలి, సహాయం చెయ్యాలి. కానీ అప్పులు జేసి మనం జేయరాదు గదా! అప్పులు జేసి జేస్తే మరి మళ్ళా అప్పులెవరు తీర్చాలి? మళ్ళీ మన పిల్లలు బాధపడతారు. అంటే మన జన్మకు గూడా ఆహ్, వేస్టే. అందుకే మనం ప్రతి దాంట్లో గూడా మధ్య మార్గాన్ని అవలంబించాలి. తినడంలో గాని, విహారంలో గాని, నిద్రలో గాని, ధ్యానం జేయడంలో గాని అంటే మరెప్పుడు ధ్యానంలో గూర్చుంటావు. మరింక నువ్వు ఈ భౌతిక లోకానికి సంబంధించి నీ శరీరానికి సంబంధించిన పనులెప్పుడు జేస్తావు? మరి ఇది గూడా నీ విద్యుక్త ధర్మమే గదా! ఈ జన్మ గూడా మరి ఈ జన్మలో మనం తెచ్చుకున్న బంధాల పట్ల గూడా మనము మన బాధ్యతను నిర్వర్తించాలి. అంటే అదే విధంగా అందుకే ధ్యానం అన్నీ గూడా మధ్య మార్గంలో ఉండాలి. అవబోధ అంటే ధ్యానం. ధ్యానం కూడా గంటలు గంటలు చేయరాదు. ధ్యానం కూడా యుక్తంగానే ఉండాలి. మితంగానే ఉండాలి. ధ్యానం అన్నది ఇహలోక ధర్మాలకు నిత్యావసరాలకు అడ్డు కాకూడదు చూడండి. అంటే
ధ్యానము ఇక్కడున్న మనం ధర్మాలు ఇప్పుడు చెప్పాం కదా! ఇప్పుడు మన ఈ జీవితంలో మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వీటికి మనం చేసే రోజువారీ పనులకు అడ్డు రాకూడదు. ధ్యానం ఎలా చేయాలంటే మనం పొద్దున్న లేచి గాని, రాత్రి గాని అంటే మళ్ళీ ఇప్పుడు సరే లేడీస్ అంటే మనం ఇండ్లల్లో ఉంటున్నాం. మరి మగవాళ్ళు బయటకెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏ టైం తీరుతది? వాళ్ళకి కుదిరిన సమయంలో వాళ్ళు జేసుకోవాలి. కానీ ఆ బిజినెస్ మానేసి నేను ధ్యానంలో కూర్చుంటా అంటే మరి ఆ పని ఎవరు జేస్తారు? అంటే అది గూడా నువ్వే జేసుకోవాలి గదా! అందుకే ధ్యానం అనేది ఇహలోక ధర్మాలకు, నిత్యావసరాలకు అడ్డు కాకూడదు. అతి సర్వత్ర వర్జేయతి. ధ్యానంలో కూడా అతి పనికిరాదు. అతి ఎప్పుడు గూడా పనికిరాదు. మధ్య మార్గంలోనే ఉండాలి. బ్రహ్మ విహారాలు. బుద్ధుడు నిర్దేశించిన సరైన ప్రవర్తనా సూత్రాలు ఇవి. ఒక బ్రహ్మజ్ఞాని సమాజంలో చరించే పద్ధతులు తెలిపే సూత్రాలు ఇవి. మైత్రి. మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల అంటే మనం స్నేహం జేయాలంటే ఇంక మనకంటే ఆర్థికంగా ఎక్కువగా ఉన్న వాళ్ళతో స్నేహం జేయమంటున్నా. కరుణ. మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల. అంటే ఇప్పుడు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు ఆర్థికంగా. వాళ్ళ పట్ల మనం కరుణతో ఉండాలి. ముదితం. మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల. అంటే మరి ఇంకా మనకంటే ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిలో ఉన్నారనుకోండి. వాళ్ళ పట్ల గౌరవంగా ఉంది. ఉపేక్ష. మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల. అయితే భౌతికానికి సంబంధించి కాకుండా ఆధ్యాత్మికంగా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి, ఉపేక్షించాలి. ఎందుకంటే వాడి స్థితి అంతే. మనం గూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాము. అందుకే వాళ్ళని తప్పు పట్టరాదు. అంటే వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు వాళ్ళ స్థితిని మార్చుకుంటారు. ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా బుద్ధులు, ఆత్మజ్ఞానులు ఒకే విధంగా చరిస్తారు. వారి శాస్త్రీయ సంఘ వ్యవహార పద్ధతులే బ్రహ్మ విహారాలు. అంటే ఎక్కడైనా, ఏ లోకంలో గాని, ఏ కాలంలో గాని బుద్ధత్వం పొందిన వాళ్ళు, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఒకే విధంగా చరిస్తారు. అంటే ఇంకా వాళ్ళు అలాంటి వాళ్ళేవైతే శాస్త్రీయ సంఘ వ్యవహార పద్ధతులే బ్రహ్మ విహారాలు. అంటే చూడండి ఇప్పుడు పత్రి సార్ ఏం చేశాడు మరి ఎలాంటి సంఘం ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అంటే ఇప్పుడు కొన్ని సూత్రాలు దీనిలో కూడా కొన్ని సూత్రాలున్నాయి. మరి ఇప్పుడు మనకు వంశీసార సద్గురుస్ మూవ్‌మెంట్ అని పెట్టారు. మరి దీనిలో ఏంటి అంటే మనము మన ఇగోని చంపుకోవాలి. అంటే మన గత జన్మని చూసుకొని మనము క్షమాపణ వేడుతూ అంటే ఆ ఇగోని చంపుకున్న వాళ్ళే ఈ మూవ్‌మెంట్‌లో నిలబడగలుగుతారని సార్ ఎన్నో సార్లు చెప్పాడు. చూడండి అంటే అంగీకరించడము. అదే విధంగా క్షమించడము, క్షమాపణ అడగడము. అక్కడ అహంకారం అనేది తగ్గిపోతుంది గదా! ఇవి ఉన్నప్పుడే మనం నిలబడగలుగుతాము. అంటే అవన్నీ మనం జేసే అందుకే వాళ్ళు జేసే సంఘ వ్యవహార పద్ధతులే బ్రహ్మ విహారాలు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. మరి ఈ రోజుకు ఇక్కడితో ఆపేద్దాము. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా?